అలా మరుగున పడిపోయినటువంటి ఒక విధానం గురించి ఈరోజు తెలియజేస్తాను. కేచరీ సాధన. ఈ గదిలోంచి ఆ గదిలోకి ఎగిరే అంత దూరం అంటే సుమారుగా 10 అడుగుల వరకు ఎగిరి అవతల పడిపోతారనమాట. కొన్నిసార్లు కనిపించి, కొన్నిసార్లు కనిపించకుండా గమనం. అన్నవరం అని ఒక ఊరు ఉంది. కాకినాడ, తుని, అన్నవరం ఇదనమాట. స్పష్టమైన ఆధారాలు అప్పట్లో చాలా మందికి లభించాయి. శ్రీ గురుభ్యో నమః. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రంలో మనం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎన్నో వింతలు విశేషాలు మనకు వినిపిస్తూ ఉంటాయి, మనం చదువుతూ ఉంటాం. అందులో శాస్త్రం చాలా విశాలమైంది. శాస్త్రానికి సంబంధించిన విధులు అభ్యసించిన వారు తర్వాతి తరాలకి కొంతవరకు అందజేశారు. అలా మరుగున పడిపోయినటువంటి ఒక విధానం గురించి ఈరోజు తెలియజేస్తాను. ఇది అందరికీ తెలియదు. అంటే ఇలాంటివి కూడా ఉంటాయా అనిపించేటువంటి ఔత్సుకత కలగజేస్తుంది. అది కేచరీ సాధన. కేచరి అంటే ఎగరడం అని చాలామంది అనుకుంటారు. ఈ కేచరీని యోగాభ్యాసంలో కూడా ఒక భాగం చేశారు. చాలా యోగాభ్యాసాల్లో కేచరీ విద్య అని ఉంటుంది. ఒక వ్యక్తి కూర్చున్నటువంటి వ్యక్తి ఒకవేళ వాడి శరీరాన్ని తను అలా కూర్చుని ఉన్నాడు కదా, ఈ శరీరాన్ని మొత్తాన్ని ఎత్తి పడేయాలంటే చాలా ప్రాక్టీస్ చేసిన వాడైతే ఒక అడుగు వరకు తన శరీరాన్ని లేవదీసి ఎదుటికి దూకగలడనమాట. ఈ కేచరీ అనేది సుమారుగా 3 సంవత్సరాల సాధనా క్రమం చెప్పబడింది. దేంట్లో? యోగాభ్యాసం, మంత్రశాస్త్రంలో కాదు. ఈ యోగాభ్యాసంలో చేసేటువంటి కేచరీ ఒక గది నుంచి ఇంకో గదిలోకి పడతారనమాట. అంటే కిందన్నీ కూడా పరుపులు లాంటివి వేసుకుంటారు, ఒంటికి దెబ్బలు తగలకుండా కేచరీ ప్రాక్టీస్ చేస్తారు. ఈ గదిలోంచి ఆ గదిలోకి ఎగిరే అంత దూరం అంటే సుమారుగా 10 అడుగుల వరకు ఎగిరి అవతల పడిపోతారనమాట. పడిపోవడం అంటే వాళ్ళు మళ్ళీ అక్కడ ఏదైతే ప్లేస్లో ల్యాండ్ అవుతారో అక్కడి నుంచి ముందుకు పడరు. వాళ్ళు ఇక్కడ ఎలా కూర్చున్నారో అక్కడ అలాగే కూర్చోగలుగుతారు. ఆ ప్రాక్టీస్ అంతా కూడా గదుల్లో చేస్తారు. ఇది యోగాభ్యాసానికి సంబంధించిన కేచరీ. ఇక మంత్రశాస్త్రంలో కేచరీ అంటే నేను చిన్నప్పుడు ఇలాంటివి విని కూడా చాలా ఆశ్చర్యపడేవాడిని. కాకపోతే తొలి రోజుల్లో నమ్మేవాడిని కాదు. ఇవి నిజాలు కాదేమో, మనకు తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నారు. కేచరీ విద్య అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కొన్నిసార్లు కనిపించి, కొన్నిసార్లు కనిపించకుండా గమనం, ప్రయాణం చేయడం. కనిపించి చేసేవి ఉన్నాయి, కాకపోతే అవి రాత్రి భాగంలో మాత్రమే కేచరీ పనిచేస్తుంది. కాబట్టి బాహ్యమైన ప్రపంచానికి గాల్లో ఎవరో ఎగురుతున్నారనే అంశాన్ని కూడా గుర్తించే అవకాశం ఉండదు. ఇక కేచరీలో రెండోది అదృశ్యపూర్వకంగా మనిషి కనిపించకుండా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడం. దాని గురించి చిన్నతనంలో నేను చాలా కథలు విన్నాను, చాలామంది చెప్పేవారు. అన్నవరం అని ఒక ఊరు ఉంది. సుమారుగా అందరికీ తెలిసేది అన్నవరం. కాకినాడ, తుని, అన్నవరం ఇదనమాట. అక్కడ ఒక జంట ఉండేవారు. వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఆశీర్వచనం చేయడం, వాళ్ళకి ఏదైనా బాధలతో వస్తే తగ్గడానికి చిన్న చిన్న పరిహారాలు చెప్పడం లాంటివి చేస్తూ ఉండేవారు. అయితే ఇది చాలా సంవత్సరాల క్రితం. నా చిన్నప్పుడే కథల్లో చెప్పేవారంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. వాళ్ళు అలాగా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏవైనా రుగ్మతలతో వచ్చినా, బాధలతో వచ్చినా అవన్నీ తగ్గడానికి వాళ్ళకి చిన్న చిన్న విధులు చెప్పడం. ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధాలు, ఈ వనమూలికలు అనమాట. రూపాంతరం చేయకుండా వనమూలికలు ఇవ్వడం. అంటే వాటిని టాబ్లెట్స్ కింద మార్చకుండా ఆకులైతే ఆకులు, రసం అయితే రసం ఇటువంటివి ఇవ్వడం ఇవి చేసేవారు. అప్పట్లో వాళ్ళు మంచి పేరే సంపాదించారు. అయితే ఎప్పుడైనా ఈ ప్రయోగ బాధలకు గురైన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళి చూపించే పరిస్థితి లేనప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని బ్రతిమాలితే కనుక వాళ్ళు వెళ్ళేవారు అక్కడికి. ఎవరైతే ఈ రుగ్మత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి. దానికి పూర్వం ఏం చేసేవారంటే ఆ ఇంటిలో ముందు రోజు రాత్రి ఓవర్ నైట్ అనమాట. రాత్రంతా పెట్టిన కొబ్బరికాయ వీళ్ళతో పాటు తీసుకొచ్చి ఇక్కడ వెలిగిచ్చేవారు. వీళ్ళ దగ్గర పెట్టుకుని ఆ కొబ్బరికాయ అడ్రస్ అనమాట. అంటే ఆ కొబ్బరికాయ నైట్ ఎక్కడ స్టే చేసిందో అక్కడికి వాళ్ళు వెళ్ళడానికి అనమాట. వీళ్ళు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఆ ఇంటికి వెళ్ళే లోపల వీళ్ళు అక్కడికి వెళ్ళేవారు. వీళ్ళు ఏ రకమైన మార్గాన్ని ఎంచుకుని ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసినా వాళ్ళకన్నా ముందు అక్కడికి వెళ్ళి ఫలానా వాళ్ళు వచ్చినందుకు మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి అక్కడ వాళ్ళకి కలిగిన ఆ ప్రయోగ బాధలు ఏవైతే ఉన్నాయో తొలగించే ప్రయత్నం చేసేవారు. కాకపోతే ప్రపంచం మనకు తెలుసు కదా దాని తీరు.
కొంతమంది ఎదగడం కోసం కొంతమందిని బలహీనపరుస్తారని. అలాగే కుటుంబాన్ని కొంతమంది కలిసి తీవ్రంగా బలహీనపరిచారు. తర్వాత వాళ్ళు సాధన కోసం వెళుతున్నాం అని చెప్పేసి, హిమాలయాస్‌కి వెళ్తున్నాం అని చెప్పేసి, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆకాశ గమనం చేస్తారు అనడానికి స్పష్టమైన ఆధారాలు అప్పట్లో చాలా మందికి లభించాయి. అవే చిన్నప్పుడు మాకు మంత్రశాస్త్రం మీద ఆసక్తి కలిగినప్పుడు, ఆ శాస్త్రంలో అప్పటికే ప్రవేశించి సాధన చేసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉండేవారు. వాళ్ళని వ్యక్తిగతంగా చూసొచ్చిన వాళ్ళు కూడా అనేకులున్నారు. ఆ ప్రాంతంలో మేము ప్రస్తుతం అక్కడే ఉంటున్నాం. మాకు గతంలో ఇటువంటి వాళ్ళెవరూ కనిపించలేదు అని కొంతమందనొచ్చు. కేవలం మన కళ్ళెదురుగుండగా మనం చూసిందే సత్యం అని అనుకోకూడదు. మనకు ముందు తరాల్లో చాలా శోభిల్లాయి. బగళ తీవ్రమైనటువంటి సాధన చేసి చెట్టు మీదకి కొబ్బరికాయలు దొంగతనం చేయడానికి వెళ్ళిన వాళ్ళని చెట్టు మీదే కట్లు కట్టేవారు. ఉదయం వెళ్లి తోటలో చూస్తే బోనులో పడిన ఎలకలాగా అదే చెట్టు మీద కూర్చుని ఉండేవాడు. కట్టు విప్పితే తప్ప మళ్ళీ కిందకొచ్చేవాడు కాదు. ఆ ఇంట్లో ఉండే ఆడాళ్ళొచ్చి కట్టు కట్టిన వాళ్ళని ప్రాధేయపడేవాళ్ళు. విడిచిపెట్టని చచ్చిపోయేలా ఉన్నాడు. అప్పుడు ఆ కట్లు వదిలేవారు. అంత తీవ్రమైన మంత్రాలున్నాయి. అయితే అప్పుడు అవి శోభిల్లాయి అంటే దానికి కారణం ఏంటంటే మనిషి నియంత్రణ. మన మీద మనకి నియంత్రణ. అది పూర్వంలో చాలా బలంగా ఉండేది. ఇప్పట్లాగా అన్ని ఇన్‌స్టంట్ నిర్ణయాలు కాదు. ఒకదాని కొరకు ప్రయత్నం చేయడం మొదలుపెడితే కొన్ని మాసాల పాటు దాని మీదే ఉండేవారు. కేవలం బ్రహ్మచర్యం చేసేవారనే కాకుండా గృహస్థ అయినా సరే తీవ్రమైన బ్రహ్మచర్య వ్రత నియమాలు చేసేవారు. ఏ సందర్భాల్లో కూడా బలహీనపడేవారు కాదు. ఇప్పుడు రోజుల్లో ఇవన్నీ సాధ్యపడే అంశాలు కాదు. ఒక వ్యక్తి తనని తను పూర్తిగా నేను బలపరుచుకున్నాను. నేను నా స్వాధీనంలో ఉన్న స్థితప్రజ్ఞత కలిగిన వాడిని అని ప్రకటించుకున్నా కూడా వాడికేదైతే ఇచ్ఛ ఉంటుందో, ఆ ఇచ్ఛ ప్రపంచానికి తెలియకుండా వాడికి దగ్గరైనప్పుడు వాడి దీక్షను వాడే భంగపరుచుకుంటాడు. దీనికి చాలా తార్కాణాలున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పే అంశం ఏంటంటే, ఈ ఖేచరి అనేటువంటిది చాలా తీవ్రమైన విద్య. ఈ ఖేచరి అనేదాన్ని 3 విధులు కలిపి ప్రయోగిస్తారనమాట. ఇప్పుడు కాళి అనేది ఒక విధానం అనుకోండి. అలా ఇంకో 2 విధులు కలిపి ప్రయోగిస్తారు. ఈ విభాగం తరపు నుంచి భవిష్యత్తులో వాటికి సంబంధించిన మంత్రాలు కూడా చెప్పబడతాయి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళకి పూర్తిగా దానికి సంబంధించిన విధులు తెలియవు. దానివల్ల వాళ్ళకి చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఈ విభాగంలో చెప్పిన చాలా మంత్రాలు కూడా ఎవరైతే ఆ ప్రాక్టీస్‌లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడతాయని. మంత్రాలు అందరికి ఉపయోగపడతాయని కాదు. అయితే కొన్ని కొన్ని వ్యక్తిగతంగా చేసుకునేవి ఉంటాయి. ఖేచరీలు కూడా శాబరీలున్నాయి. ఎంత శాబరి అయినా కూడా అది సంవత్సర బ్రహ్మచర్య వ్రతనేమో. బ్రహ్మచర్యమే కాదు దీక్షానేమో సంవత్సర కాలం పాటు. ఈ లోపున మనిషి వాడు 100 ఏళ్లలో ఫేస్ చేసేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 1 ఇయర్‌లోనే ఫేస్ చేసేస్తాడు. 100 సంవత్సరాల్లో వాడు పడాల్సినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఒక మనిషి జీవితంలో ఇబ్బందులనేవి సంభవిస్తూ ఉంటాయి కదా! 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఇబ్బందొస్తూ ఉంటుంది. అవన్నీ ఒక్క సంవత్సరంలో వాడు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎదుర్కొని రాటుతేలిన వాళ్ళుంటారు చూసారా? అంటే ఇంక నాకెవరు ఉన్నారు, నేను ఎలా చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, దీని సంగతేంటో చూద్దాం అనుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గరికే వెళతాయవి. అంత మొండిగా ఉన్నవాళ్ళే అంత శక్తిని కంట్రోల్ చేయగలుగుతారు. చాలామంది నివేదనలు, పూజ వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం పూజలో ఉపయోగించేటువంటి నివేదనలు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అవి వాళ్ళకి గతి లేక మనం పెట్టడం వల్ల మన దగ్గరకొచ్చి మనకు ఫేవర్‌గా ఉంటున్నారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు సృష్టించగలరు. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఓ గ్లాసుడు పదార్థం గొప్పేం కాదు. ఇక అది మనం బాధ్యత కింద మనం నిర్వర్తిస్తాం తప్ప, నేను చాలా బాగా చేశాను, నేను అన్ని పదార్థాలు పెట్టాను, ఇంతకాలం చేశాను, నా దగ్గరికి రావట్లేదు అనే శబ్దాన్ని ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు. ఎప్పుడైతే చదువు చెప్పినటువంటి వ్యక్తి, గురువు మార్గాన్ని చూపించినటువంటి వాడు. మనం ఒకవేళ మంత్రం ఒకళ్ళ దగ్గర చెప్పుకుని, విధులు ఒకళ్ళ దగ్గర చెప్పుకున్నా, ఆ రెండో వ్యక్తి మార్గం చూపించేవాడి కింద, పరోక్ష గురువు కింద ఆయన్ని పరిగణిస్తారు. చదువుకున్నటువంటి మంత్రం. వీటి మీద నమ్మకం బలహీనపడుతుందో, చేసేటువంటి సాధన యావత్తు పాడవుతుంది. అంత క్రితం 3, 4 సంవత్సరాలు సాధన చేసినా అది కూడా పూర్తిగా బలహీనపడుతుంది. ఖేచరీ విద్యలు నాకు తెలిసి నా చిన్నతనంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రాచుర్యంలో అంటే ఊరికొకళ్ళు చేసేవారని కాదు. ఆ విద్యకు సంబంధించి పూర్వంలో ఆచరించిన వారి గురించి చెప్పుకుంటూ ఉండేవారు. ఖేచరీ విద్య చాలా గొప్పది. ఖేచరీ విద్యకు సంబంధించిన 3 విధులని చెప్పాను కదా! అందులో ఏ కాళీ ప్రోక్తం సహకరిస్తుంది?
ఇక అదనంగా ఉన్న 2 ప్రోక్తాలు ఏంటనే అంశాలు కూడా ఈ ఛానల్‌లో మీకు తెలియజేస్తాను. ఏదో ఒక వ్యక్తికి ఒక క్యూరియాసిటీని పెంచి నలుగురు చూసేది 100 మంది చూడాలి అనే తాపత్రయంతో లేనిపోనివన్నీ చెప్పే ఛానల్ అయితే కాదిది. ఏదైతే నేను చదువుకున్నదుందో, ఏదైతే నేను సముపార్జన చేసిన అనుభవపూర్వకమైన జ్ఞానం ఉందో దాన్నే మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ విభాగాలకు సంబంధించిన ఈ ప్రయత్నాలు నచ్చేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే భవిష్యత్తులో ఎదరికి వెళ్ళిన తర్వాత చాలా అంతరించిపోతున్నటువంటి శాబరీ ప్రోక్తాలతో పాటుగా ఇటువంటి ఖేచరీ విధులకు సంబంధించిన మంత్రాలు కూడా తెలియజేస్తా. సర్వే జనా సుఖినో భవంతు. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.